హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివ 24 ఫ్రేమ్స్. రాజమౌళి గారు మహేష్ కాంబినేషన్లో ఒక సినిమా రూపుదిద్దుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. దీనికి సంబంధించి సెకండ్ షెడ్యూల్ కూడా బిగిన్ అయింది. ఈ షెడ్యూల్లో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజన్ సుకుమార్లు కీలక పాత్ర అయితే పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా రెండో షెడ్యూల్ ఒక భారీ యాక్షన్ సీక్వెల్ అయితే స్టార్ట్ చేయబోతుందని ఒక సమాచారం. నీటిలో బోటులో 3000 మంది క్యారెక్టర్ ఆర్టిస్టులతో ఒక భారీ యాక్షన్ సీక్వెల్ నెల రోజుల పాటు జరుగుతుందని ఒక సమాచారం. దీనికి సంబంధించి ఈ 3000 మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నట్టు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్తో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తారన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ షెడ్యూల్కి సంబంధించి సెట్ను కూడా హైదరాబాద్లో ఒక భారీ సెట్ని అయితే ఏర్పాటు చేస్తున్నారన్నట్టు కూడా ఒక సమాచారం. ఈ షూటింగ్ వచ్చేసి రేపు మేలో బిగిన్ చేస్తే జూన్ వరకు నెల రోజుల పాటు జరుగుతుందని, ఈ సినిమా ప్రపంచాన్ని చుట్టే ఒక సాహసీయుడు కథ చుట్టూ తిరుగుతుందని ఒక సమాచారం. మన రాజమౌళి గారి సినిమాలంటే చెప్పనవసరం లేదు. ఆయన సినిమాలు టేకింగ్ ఎలా ఉంటుంది, ఆయన విజువల్స్ ఎలా ఉపయోగిస్తారు, సినిమా కథ ఎలా ఉంటుంది, ఆయన తీసే విధానం, డైరెక్షన్, ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా క్వాలిటీగా వాల్యుబుల్గా అయితే ఉంటుంది. ఆయన సినిమాలో ఏ సీను కూడా ప్రతి ఒక్కటి వంకపెట్టే పని అయితే ఉండదు. ఎందుకంటే ఆయన అంత డెడికేటెడ్గా అయితే వర్క్ చేస్తారు. ఇప్పుడు SSMB 29 మూవీ కోసం కూడా మహేష్ బాబు గారిని గట్టిగానే వాడుకున్నారైతే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజమౌళి గారు చిత్రీకరణ విషయంలో అయితే మాత్రం అస్సలు రాజీ పడరు. ఆయనకి కావాల్సిన అవుట్పుట్ వచ్చేదాకా ఆయన అసలు నిద్ర అయితే పోరు. ఎందుకంటే దానికి ఉదాహరణ మనం ఇప్పటివరకు వచ్చిన సినిమాలు అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాజమౌళి గారు అసలు మహేష్ బాబు గారిని ఎలా చూపిస్తున్నారు, అసలు స్క్రీన్పై మహేష్ బాబు గారు ఎలా కనిపిస్తారు, అసలు ఆయన స్క్రీన్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, అసలు చాలామంది మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. వీళ్ళిద్దరు కాంబోలో వస్తున్న ఈ సినిమా నిజంగా వరల్డ్ వైజ్గా గ్యారంటీగా సూపర్ డూపర్ హిట్ అయితే అవుతుంది. ఎందుకంటే దాంట్లో అయితే డౌట్ అయితే ఉండదు. ఈ సినిమాకి ఎప్పట్లాగే సంగీతం వచ్చేసి కీరవాణి గారు, ఇంకా ఎన్ని తెలిసిందే మనకి. ఈ సినిమా ఒక యాక్షన్ అండ్ అడ్వెంచర్గా అయితే రూపొందుతున్నట్టుగా కూడా సమాచారం మనకి. తర్వాత మళ్ళీ మరికొన్ని అప్డేట్స్ అయితే మనం తెలుసుకుందాం ఈ సినిమా గురించి. అంతవరకు